ఈ కడవరి దినాల్లో దేవుని సంఘాన్ని చాలా జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి సంఘ కాపరి మీద ఉంది. కారణం ఏంటంటే క్రూరమైనటువంటి తోడేలు తిరుగుతున్నాయి. ఆ క్రూరమైన తోడేళ్ళు తీయని మాటలు చెప్పి ప్రజలను బుజ్జగించి మాటలు చెప్పి మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మీ కుటుంబంలో తీరని సమస్యల వేదనతో ఉన్నారా, అప్పులతో ఉన్నారా, మీరు మా యొద్దకు రాగలిగితే మీ కొరకు మేము కన్నీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నామని కొందరు కష్టాలను సమస్యలను ఎదుర్కొంటూ దేవుని రాజ్యం కొరకు కట్టబడుతుంటే వారు భూమి మీద శ్రమలు అనుభవించడానికి వాళ్ళు కంకణం కట్టుకు నిలబడుతుంటే అట్టి వారిని మోసగించేటువంటి వార్త ప్రకటించబడుతుంది. మరొక సువార్త. ఈ సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకులను ఎండగట్టి దేవుని సంఘాన్ని విడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి సేవకుడి మీద ఉంది. కాబట్టి దేవుని సేవకులారా, మీకు అప్పగించబడిన ప్రతి విశ్వాసని చాలా జాగ్రత్తగా పోషించుకుంటూ చివరి వరకు కూడా క్రీస్తు మార్గంలో వారిని నడిపించే బాధ్యత కలిగి ఉండండి. గాలికి తిరగకండి. కొందరు మందని విడిచిపెట్టేసి సంఘాలు విడిచిపెట్టేసి గాలికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు సైతాను గళ్ళ. ఈలోగా ఎవడొకడు తీయని మాటలు చెప్పి ఎత్తుకుపోతూ ఉంటాడు. ముందు సంఘానికి నీకు ఒక పని ఇచ్చాడు దేవుడు. ఎవడ పిలితే ఎవడ బ్యాగ్ ఇస్తే అటు ఇటు పోవడం కాదు. ముందు సంఘాన్ని దేవుడు అప్పగించినటువంటి పనిని పట్టించుకుంటే మందిరాల్లో సంఘాల్లో మీటింగ్స్ పెట్టుకుంటూ మీ సంఘాల్లో మీకు అప్పగించిన పరిచర్యలు మరి మీటింగ్స్ పెట్టుకుంటూ నువ్వు బ్రతికితే, నువ్వు జీవిస్తే ఆ పరిచర్య అభివృద్ధి పరచబడుతుంది, క్షేమాభివృద్ధి పొందుకుంటావు.